గుంటూరు టూ టౌన్ పరిధిలోని కోర్టు సెంటర్ నుంచి మాలవ్య నగర్ వరకు వెళ్లే రహదారి అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. టూ టౌన్ సిఐ శ్రీనివాస్ ఆ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టి పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని వాహనదారుల భద్రత కోసం మరియు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం ఈ మార్గంలో కీలకమైన ప్రాంతాల్లో రోడ్డు మధ్యలో 7 ట్రాఫిక్ సూచిక బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బోర్డుల ఏర్పాటుకు ముందుకు వచ్చిన దాతలకు పోలీస్ శాఖ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రెండవ పట్టణం నందు కోర్ట్ సెంటర్ నుంచి మాలవ్య నగర్ వెళ్ళే దారిలో ఈరోజు ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఈ మధ్యకాలంలో చాలామంది వాహనాలు వేగంగా నడపడం, మరీ ముఖ్యంగా పిల్లలు, అదేవిధంగా ఆర్టీసీ బస్సులు కానీ లేకపోతే లారీలు కానీ ఆటోలు కానీ టూ వీలర్ కానీ ఈ యొక్క కోర్ట్ సెంటర్ నుంచి మాలవ్య నగర్ వెళ్ళే రూట్లో మరీ ముఖ్యంగా ఈ టీ సెంటర్ల దగ్గర ఇష్టం వచ్చినట్టుగా రోడ్ల మీద ఆపడం వల్ల ఈ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది చెప్పని మా దృష్టికి రావడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు దాతల సహాయంతో ఏర్పాటు చేసినటువంటి 7 ట్రాఫిక్ స్టాప్ బోర్డులను ప్రజెంట్ ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా రోడ్డు మధ్యలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి తాత్కాలికంగా ఏర్పాటు చేయడం జరిగింది. వీటి ద్వారా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, జనానికి ఎవరికి ఇబ్బంది లేకుండా వాహనదారులు ప్రతి ఒక్కరు కూడా పోలీసు వారికి సహకరించాలని చెప్పని కోరుకుంటా ఉన్నాము. దీన్ని ఒక వారం రోజుల పాటు తాత్కాలికంగా ఏర్పాటు చేసి ట్రాఫిక్ని మెరుగుపరచడం కోసం ఏర్పాటు చేయబడింది. ఇది సక్సెస్ అయితే కనుక మరికొన్ని చోట్ల కూడా ఇదే విధంగా ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసు వారు ఈ యొక్క స్టాప్ బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనకి మరీ ముఖ్యంగా ఈ కోర్ట్ సెంటర్ నుంచి ఈ మాలవ్య నగర్ రూట్లో ఎప్పుడు కూడా ఇక్కడ వివిధ వాహనాలు ఆగిపోయి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం, అదేవిధంగా స్కూల్ బస్సులు, ఆటోలు వెళ్ళే క్రమంలో ట్రాఫిక్ జామ్ ఉండడం కోసం ఏర్పాటు చేసింది. పోలీసు వారికి సహకరించాల్సిందిగా తెలపమైంది. ఇది ట్రాఫిక్ నియంత్రణ భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.